సమయం చాలా తక్కువ ఉందండి, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. చందు గారు జనసేన నాయకులు. చందు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఈరోజు ఏదైతే జనసేన నాయకులు అధ్యక్షులు కానివ్వండి, ఇటు పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇందాక ప్రెస్ మీట్లో పెట్టిన వ్యాఖ్యలు ఓకే ఒక రకంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇటీవల జరిగిన పరిణామాల గురించి కొంతవరకు ఆయన స్టార్టింగ్లో కొంతవరకు దానికి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. తర్వాత పోను జరిగినటువంటి కొన్ని సంభాషణలు, ఆయన దృష్టికి వచ్చినటువంటి కొన్ని వ్యక్తిగత దూషణలతో ఒకసారిగా మళ్ళీ తన సహజ ధోరణిలోనే ఫైర్ అవ్వటం కూడా మనం చూసాం. దాంట్లో భాగంగా పొన్నం ప్రభాకర్ జరిగినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి క్లోజ్ అయిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్టు, నాకు తెలిసి ఇది బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ని బట్టి మాట్లాడే ఉంటారు ఆయన. అవును, నిజంగా ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇది అన్నావు కదా ఇందాక, అవును ఇది మా అయ్య జాగిరే, మీ అయ్య జాగిరి కాదు. ఏదో కొండగట్టుకు ఆంజనేయ డబ్బులు ఇచ్చానంటున్నావా? మీ అయ్య డబ్బులు ఏమైనా ఇచ్చినావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మా అయ్య జాగిరే, మీ అయ్య జాగిరి అయితే కాదు అంటూ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దీని పట్ల మీ కామెంట్ ఏంటి? ముందుగా మెగానే ప్రేక్షకులకి, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మెగానే ఛానల్ మీ రహీం గారు, మీకు వేదిక మన పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు కొండగట్టు అంజస్వామికి డబ్బులు ఇచ్చావా, అది నీ అయ్యే డబ్బులా అంటే, ఈ రోజు నా అయ్య జాగీర్ అన్నది ఈ తెలంగాణ అంతా అలా అయ్యి కొన్నాడా? పొన్న ప్రభాకర్ గారు అలా నేను కొన్నాడా తెలంగాణ మొత్తాన్ని అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అసలు విభేదాలు సృష్టించింది, ఇవన్నీ గొడవలకి కారణం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విశ్లేషకుడు అని చెప్పుకుంటూ, అంటే అతని మేధావత్వాన్ని అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఎందుకంటే అతను ఒక యూట్యూబ్ ఛానల్లో అతని తెలివితేటలో లేదా అతని మేధాశక్తితో ఏదో రకంగా అతను ఒక రూపం సంపాదించుకోవడానికి విశ్లేషణ చేస్తున్న తప్పించి ప్రజల సమస్యల కోసమో లేకపోతే ప్రజా పోరాటం చేద్దామని కాదు కదా. అటువంటి వ్యక్తి ఒక మాట తూలి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాను, నేను తెలుసుకొని మరి నేను రిటర్న్ తీసుకున్నాను అన్న తర్వాత దాంతో అక్కడతో ఆగకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అంటే నాకు గౌరవం ఉంది, ఆయన ఎందుకు మనం ఇచ్చేయాలి, అటువంటిది ఏం వద్దని చెప్పి మా అందరూ తెలియజేయడం, ఇదే అక్కడతో ముగిసిపోయిన అధ్యాయాన్ని కావాలని ప్రెస్ క్లబ్లో ఉద్యమకారులను పేరు చెప్పుకొని ఒక పెయిడ్ ఆర్టిస్టులు, అసలు పెయిడ్ ఆర్టిస్టులు కొన్నదే అక్కడ. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ఉద్యమకారులు, పెయిడ్ అంటే ఇంకో రకంగా చెప్పాలంటే సోకాళ్ళ ఉద్యమకారులు, సోకాళ్ళ జర్నలిస్టులు, వీళ్ళందరూ కూర్చొని ఆ రోజు చేసిన ఇవన్నీ మానేసి పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాకూడదు. వాస్తవే, పవన్ కళ్యాణ్ గారు రావడానికి ఎక్కడికైనా రావచ్చు. అసలు నేను ఒకటే పొన్న ప్రభాకర్ చెప్పండి. నరసింహారెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రహీం గారు ఒక్క నిమిషం. రహీం గారు నేను ఏమంటున్నానంటే, చందు గారు మీరు మాట్లాడే మాటలు ఏదైతున్నదో, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో తెలంగాణ జర్నలిస్టుల గురించి కానీ తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడుతున్నారో, మీరు చెప్పండి. అంటే మీరు ఎవరైనా ఐడెంటిఫై చేసిరా వాళ్ళ పేర్లు చెప్పాలి, కానీ ఇక అందరినీ ఒకే గుంపులో కలుపుతుంటే మాత్రం కొంతమంది ప్రత్యేకించి చెప్పా, వాళ్ళ పేర్లు వివరాలు చెప్పాలంటే కష్టం కాబట్టి మధ్యలో ఇంటరాప్ట్ అవుతున్నాను. ఆ సమయం జరిగేటప్పుడు కూడా పవన్ సంబంధించినటువంటి ఏదైతే జనసేన నాయకులు ఎవరుతున్నారో అక్కడ డైరెక్ట్ గా కొంతమంది రిపోర్టర్స్ ని అడగటం జరిగింది. అసలు రిపోర్టర్వేనా, ఏ మీడియా ఏందని అడిగినప్పుడు కూడా కొంతమంది సరైన సమాధానం చెప్పలేక దాటవేసి ధోరణి ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పినట్టు కొంతమంది అంటున్నారు, అందరిని అంటలా. ఆయన చందు గారు కంటిన్యూ. ఈ రోజు పొన్నా ప్రభాకర్ గారిని ఒకటి అడుగుతున్నా, ఈ రోజు ఇది నా అయ్య జాగీరు లేకపోతే ఇంకోటి అన్నప్పుడు మీకు తెలంగాణ తెలంగాణ ప్రాంత 4 కోట్ల మంది అయ్య జాగిరి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. మీరు 60-70 సంవత్సరాలు చేసిన పెత్తనం చాలు. ఆంధ్ర పెత్తనము, రాయలసీమ పెత్తనం అనేది మాకు అవసరం లేదు. బానే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ప్రాంతీయ విభేదాలు రావడానికి కారణం ఏంటి? ఈ రోజు ప్రాంతీయ విభేదాలు తేడా ఎందుకు? గొడవలు సృష్టించింది ఎవరు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ
తెలంగాణ అవసరం లేదు తెలంగాణ ప్రాంత భాష 4 కోట్ల మంది అపసొన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు నేను చెప్తున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రామచంద్ర గారు ఒక నిమిషం. చందు గారు ఏదైనా చేస్తాడు. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నా, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మీరెందుకు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చందు గారు ఒక్క నిమిషం అందరూ ఒక్క నిమిషం. రామచంద్ర ఒక్క నిమిషం. చందు గారు ఇంకొక ప్రధానమైనటువంటి విమర్శ ఏమొస్తుందంటే, చందు గారు ఉండండి, రామచంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి. రామచంద్ర గారు ఒక్క నిమిషం. రామచంద్ర గారు రామచంద్ర గారు ప్లీజ్ అర్థం చేసుకుని ఒక్క నిమిషం. అయితే ఇంకొకటి ఏంటంటే చందు గారు ప్రధానమైన విమర్శ ఏమొస్తుందంటే, ఏదైతే తెలంగాణ నిరుద్యోగుల పట్ల కొట్లాడుతానంటున్నట్టు పవన్ కళ్యాణ్కి దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగము, పేపర్ల లీకేజీలు, స్కామ్లు, జరుగుతున్నటువంటి అరాచకాలు, మత విద్వేషాలు ఇవన్నీ ఎందుకు కనబట్టలేదు, దాని మీద ఎందుకు నుంచొని కొట్లాడట్లేదు, కొట్లాడటానికి కాళ్ళు లెగవట్లేదా అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏమంటారు రామచంద్ర గారు? మాట్లాడనివ్వండి ప్లీజ్, అర్థం చేసుకోండి. కంటిన్యూ చందు గారు. రామచంద్ర గారు ప్రశ్న ఆయనకి, చందు గారిని మాట్లాడనివ్వండి. చందు గారు ప్లీజ్ కంటిన్యూ. రామచంద్ర గారు మీరు డిస్టర్బ్ చేస్తారు. తెలంగాణ అభివృద్ధికి సగం చందు గారు మీరు ఆ మాట తప్పు, మీరు అట్లా మాట్లాడొద్దు చందు గారు. మీరు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఆంధ్ర వాళ్ళే అని ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పు. నేను చెప్తున్నాను, అది తప్పు. మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు మమ్మల్ని పూర్తిగా మోసం చేసిర్రు. ఈ ప్రాంతాన్ని 2014 నుంచి 2014 వరకు 1956 నుంచి 2014 వరకు ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేది బయటికి వచ్చింది. తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడిరండి? మేము నష్టపోయినాము. మేము 1956 నుంచి 2014 వరకు జరిగినటువంటి క్రమంలో పరిపాలనలో మేము వెనుకబడిపోయినాము. ఇక్కడ నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. మేము తిననీకే తిండి కూడా తిప్పలవుతుందని చెప్పి మేము మా రాష్ట్రం మాకు కావాలని మేము కొట్లాడుకోవడం జరిగింది. మీరు ఇచ్చింది ఏముందండి? మీరు అభివృద్ధి చేసింది ఏముందండి? మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి చెందింది ఈ తెలంగాణ వల్లనే. ఈ తెలంగాణలో ఉన్నటువంటి వనరులను దోచుకోవడం వల్లనే అభివృద్ధి చెందింది తప్ప ఇంకోటి లేదు. చందు గారు కంటిన్యూ అండి. ఇందాక నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. దేశవ్యాప్తంగా కనబడుతున్న నిరుద్యోగం కనబడట్లేదా? కేవలం తెలంగాణ మీద కొట్లాడతానంటున్నారు. మళ్ళీ ఇది ఎందుకు మాట్లాడరు? దేశవ్యాప్తంగా నిరుద్యోగం మీద ఎందుకు మాట్లాడరు? జరుగుతున్న ధరల మీద ఎందుకు మాట్లాడరు? పేపర్ లీకేజ్ మీద ఎందుకు మాట్లాడరు? అవన్నీ విషయాలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కేవలం బీజేపీ భజన చేయడానికైనా? అప్పుడు కాళ్ళు ఎందుకు లేవట్లేదు, ఇప్పుడు ఎందుకు కాళ్ళు లెగుస్తున్నాయి కొట్లాడడానికి అంటున్నారు. ఏమంటారు చంద్ర గారు? బీజేపీ భజన చేయడానికో లేకపోతే వేరే పార్టీ భజన చేయడానికో జనసేన పార్టీ ఎప్పుడూ ఉండదు. జనసేన పార్టీ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. ఈ రోజు కూడా సమస్యల మీద మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు విద్యా సంస్థల వంటికి ఎగకొడుతున్నటువంటి పన్నుల మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే మీరు ఒక చూస్తున్నారు ఇప్పుడు ఇక పంచాయతీలకు కానీ వేరేగా ఆయన తీసుకున్న ప్రతి శాఖలో కూడా ఆయన అంతా పనిచేస్తూ ఈ రోజు ఆ శాఖలకే గౌరవం తెచ్చిన పరిస్థితి తీసుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మేమే చెప్పుకున్నాం కాదు.